హాయ్. ప్రతిసారి నేను హెల్త్ గురించి చాలా విషయాలు చెప్తూ వస్తున్నాను. కానీ ఈరోజు కొంచెం చిన్నగా టాపిక్ మార్చి అంటే నా టాపిక్ అయితే మార్చను. అంటే లైక్ వాటెవర్ హెల్త్ అనేది సబ్జెక్ట్ నాది. అయితే దానికంటే కొంచెం చిన్నగా ఆహ్, రియల్ హెల్త్ గురించి మాట్లాడుకుందాం. అంటే హెల్త్ అంటే మనం ఏమనుకుంటామంటే నేను ఆప్టిమల్ హెల్త్ చెప్పినప్పుడు కూడా చెప్పాను. సో ఫస్ట్ థింగ్ ఈఏఆర్ఎన్. ఈ ఫర్ ఎక్సర్సైజ్, ఏ ఫర్ యాటిట్యూడ్, ఆర్ ఫర్ రెస్ట్, ఎన్ ఫర్ న్యూట్రిషన్ అని ఎర్న్ కదండి. మీరు న్యూట్రిషన్ ఇవన్నీ సంపాదించుకోవాలి. ఎలా ఆరోగ్యం సంపాదించుకోవాలంటే ఈ 4 ఆప్టిమల్ హెల్త్ అని చెప్పాను. అంటే ఎక్సర్సైజ్ చేయాలి, యాటిట్యూడ్ ఉండాలి, అయితే రెస్ట్ ఉండాలి. అంటే ఫిజికల్‌గా, మెంటల్‌గా అంటే రెస్ట్ ఉండడం ఏంటంటే మెంటల్‌గా మీరు పీస్‌ఫుల్‌గా ఉండకపోతే మైండ్‌కి రెస్ట్ లేకపోతే ఆటోమేటిక్‌గా రకరకాలైన జబ్బులు వచ్చేయడానికి సాధారణంగా సగానికి సగం జబ్బులు మీకు నైట్ పడుకున్నప్పుడే పోతాయని చెప్తూ వస్తున్నాను. కాబట్టి బాడీ కెన్ మీరు కొంచెం టైం ఇస్తారు. నైట్ మాత్రం ఇస్తారు. పగలంతా తింటూ దానికి రెస్ట్ ఇవ్వరు. అందువలన బాడీ అంతా టాక్సిన్ అయిపోతాం. ఆ టాక్సిన్స్ అన్ని రిలీజ్ అయ్యేది ఎప్పుడంటే నైట్‌లో మాత్రమే. కాబట్టి నైట్ రెస్ట్ ఎవరైతే తీసుకోకరో వాళ్ళకి చాలా జబ్బులొచ్చేస్తాయి. నిద్ర లేకపోవడం అనేది మానసిక రోగం అని మనకు తెలుసు. సో, మనసు బాగుంటేనే మనకి ఆరోగ్యం. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే శరీరము, ప్రాణము ఇలా దేహం అంటారు కదా! మైండ్, బాడీ అండ్ సోల్ అంటాం కదా! అట్లా ఈ 3 కూడా సింక్రనైజ్ అయినప్పుడు మాత్రమే మీరు నిజంగా సరైన ఆరోగ్యం ఉన్నట్లు. నేను ఇప్పుడు క్వెషన్ ఏంటంటే నాకు ఈరోజు కొంచెం కొద్దిగా స్పిరిచ్యువల్‌గా కూడా వెళ్దామని అనుకుంటున్నాను. ఏంటంటే వాట్ ఈస్ ద లైక్ శరీరము ఫస్ట్, బాడీ అంటే బాడీ అనేది మనకు దేవుడిచ్చిన అంటే మమ్మీ ద్వారా, డ్యాడీ ద్వారా మనకొచ్చిన శరీరం వస్తుంది. కానీ దేవుడు పెట్టింది ఏది అంటే, అంటే శరీరం కూడా దేవుడే ఇచ్చాడు కూడా కానీ, లోపల దేవుడు మనకొక ఆత్మను పెట్టాడని చెప్తారు. స్పిరిట్ అనేసి. సో, జంతువులకి, మనకి అదే తేడా అని చెప్పుకుంటాం. మనకి ఫీలింగ్స్ గాని అవన్నీ ఇంక ఎక్స్‌ట్రా కదండీ! ఆ లేడీస్‌కి కొంచెం ఎక్కువ ఎమోషన్స్ ఇచ్చాడు. ఇలా రకరకాలుగా అన్నీ ఉంటాయి. సో, అవన్నీ పేరు పేరున నేను చెప్పను కానీ, ఈ మూడిట్ల పేరు చెప్తా. మా చిత్తము, ఇలా తెలుగులో ఏవో చాలా పదాలుంటాయి. అవన్నీ నేను చెప్పలేను గానీ, మైండ్, బాడీ, సోల్ ఈ మూడే చెప్పుకుందాం. సో, బాడీ సరిగా ఉండాలి అంటే, మీరు మంచి న్యూట్రిషన్ తీసుకోవాలి అనేది ఫస్ట్ పాయింట్ చెప్తున్నా. అంటే ఎక్సర్సైజ్ చేయాలి, బాడీ మూవ్‌మెంట్ ఉండాలి. ఇవన్నీ చెప్పుకున్నాం. అలాగే ఆహ్, మైండ్ బాగుండాలంటే రెస్ట్ తీసుకోవాలి. అలాగే యాటిట్యూడ్ కూడా మనం చెప్పుకోవచ్చు. సో, ఈ యాటిట్యూడ్ పార్ట్‌లో మనకి సోల్ అనగా లేక స్పిరిట్ ఏదైతే మనం దేవుడిచ్చిన ఆ యొక్క ఆత్మ ఉందో, దాన్ని కూడా మనం ఫీడ్ చేయాలి. సో, దీని గురించి చాలా కథలు కూడా వస్తా ఉంటాయి. మంచి మంచి కథలు కూడా నేను చిన్నప్పటి నుంచి మనం వింటూ ఉన్నాం. ఒక తాత మనవళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు మనవడికి తాత కథ చెప్తాడు. మన శరీరంలో కొంతమంది 2 కుక్కలంటారు. లేకపోతే 2 తోడేళ్ళుంటాయంటారు కదండీ! సో, ఒకటి మంచిది, ఒక మంచిది, రెండోది చెడ్డది అంటారు. ఇంతకి మంచిది గెలుస్తుందా? చెడ్డది గెలుస్తుందా? అని అడిగి ఎవరు తాతయ్యని మనవడు అడుగుతాడు కదండీ! ఆ కథ మీకు తెలిసే ఉంటుంది. సో, రెండిట్లో ఏది గెలుస్తుంది? మన శరీరంలో ఉండే ఆ రెండిట్లకి యుద్ధం జరుగుతుంది నిరంతరం. కదండీ! శరీరానికి, ఆత్మకి ఎప్పుడు కూడా నిత్య యుద్ధం జరుగుతా ఉంటది. సో, శరీరమేమో పడుకో అంటుంది. ఆత్మ ఏమంటుందంటే లేచి కొంచెం దేవుడిని ప్రార్థన చేసుకో, లేకపోతే మంచి అందరికీ చెయ్యు, సేవ చెయ్యి. ఆ శరీరం ఏమంటుంది, లేకపోతే శరీరమే అంటే ఇన్ ద సెన్స్ వరల్డ్‌లీ థింగ్స్ ఏమనిపిస్తుందంటే, అమ్మో! మనకి ఆస్తి ఏమైపోతుంది, మనం దాచుకోవాలి ఇట్లా అనిపిస్తుంది. ఆత్మ ఏమంటుందంటే, లేదు లేదు నువ్వు అందరికి ఇవ్వు, కొంచెం హెల్ప్ చెయ్యి వాళ్ళకి. అట్లాంటి అనిపిస్తాయి. ఇట్లా చాలా చాలా తేడాలు ఉంటాయని మనం చెప్పాం. సో, ఇప్పుడు ఇందులో ఏది గెలుస్తుందని ఈ ఆ యొక్క ఆహ్, 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 చిన్న బాబు తాతగారిని అడుగుతాడు. అప్పుడు తాతగారు ఇచ్చిన మంచి సమాధానం ఏంటంటే, ఆహ్, అంటే నేను మామూలుగా డైరెక్ట్‌గా అయితే నేను క్వెషన్స్ కూడా అడుగుతాను. సో, ఏంటంటే సమాధానం ఎక్కువ మంది ఏమంటారంటే, ఆత్మ గెలుస్తది, ఆత్మ ఇస్ పవర్‌ఫుల్ కదా అనుకుంటారు. నాట్ లైక్ థట్. నువ్వు దేన్ని ఫీడ్ చేస్తావో అది గెలుస్తదని చెప్తాడు. సో, ఈ స్టోరీ ద్వారా నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, సో, మీరు దేన్ని గెలిపిస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఇప్పుడు మైండ్, సోల్ ఇవన్నీ మనకి కనబడవు కాబట్టి మనకు కొన్ని సార్లు అర్థం కాదు. సో, నేను ఒక వండర్‌ఫుల్ బుక్ చదువుతూ ఉన్నాను. సో, దాని పేరేంటంటే 'అనంత శక్తి'. సో, సంపన్నులు కావించి నీ అనంత శక్తి. సో, మనం సంపన్నులు కావాలంటే మీకొక శక్తి అవసరం. సో, అవసరం ఏంటి అంటే, ఆ శక్తి గురించి ఏం చెప్తాడంటే అందులో, ఆ పుస్తకం అంతా కూడా మీరు ఆహ్, బాగా గమనిస్తే చాలా బాగా అంటే ఎవరికైనా దొరకకపోతే గనక ఆహ్, జోసెఫ్ మర్ఫీ అని ఆయన పుస్తకం కూడా మీరు వీలైతే కొనుక్కొని చదవండి ఎవరైనా. 'అనంత శక్తి'. జోసెఫ్ మర్ఫీ బుక్ అన్నీ కూడా సీరీస్ చాలా అద్భుతంగా ఉంటాయి. అందులో ఇది చాలా పీక్స్ అనొచ్చనమాట. ఆయన ఏమంటాడంటే
ఆహ్, దేవుడు ఎక్కడో లేడు. ఆయన మీ యొక్క మీ లోపల తన యొక్క ఆత్మను ఉంచాడు. సో, మీ లోపల మీ దాంతో ఫిల్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అంటే దేవుడిచ్చే ఆ ఆత్మతో మనం ఇంకా ఇంకా పవర్‌ఫుల్‌గా తయారవుతూ ఉండాలి. సో, దేవుడి దగ్గర సంపదుంది, ఆరోగ్యముంది, ధనముంది, ఐశ్వర్యం ఏంటిది జ్ఞానముంది, బలముంది అన్నీ ఆయన దగ్గరున్నాయి. అవన్నీ కూడా ఎక్కడున్నాయంటే మీ దగ్గరే ఉన్నాయి. ఎందుకంటే ఆయన మీ దగ్గరే ఉన్నాడు కాబట్టి, మీలోనే ఉన్నాడు, మీ చుట్టూనే ఉన్నాడు కాబట్టి, సో, అనంత శక్తి అంతా మీ చుట్టూనే ఉంది. ఇప్పుడు మీకు ఏదన్నా కావాలంటే ఆరోగ్యం కావాలంటే ఎక్కడ తెచ్చుకోవాలంటే మీ బుర్రలో నుంచి తెచ్చుకోవాలంతే. ఎంతో దూరం వెళ్ళక్కర్లా. సో, మీకు ఈవెన్ సంపద కావాలన్నా కూడా మీకు సో, ఇప్పుడు నేను ఈ ఈరోజు ఈ టాపిక్ ఎందుకు చెప్పాలనుకున్నానంటే, ఈ పుస్తకం చదివినప్పటి నుంచి నాలో ఒక తలంపు పుడుతుందనమాట. సో, ఈ బుక్‌లో చాలా అద్భుతమైన విషయాలున్నాయి. ఇవన్నీ కూడా నేను కొన్ని 2, 3 మాటలు మాట్లాడతాను. కానీ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మీ యొక్క మీ శరీరానికి మీ మనస్సుని బట్టే మీ శరీరం ప్రవర్తిస్తోంది. సో, మీరు అంటే శరీరానికి, ఆత్మకి మధ్యలో ఒక మనస్సుంటుంది. సో, అదేం చేస్తదంటే ఈ రెంటిని ఈ 2 తగువుల్ని తీరుస్తుందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఆత్మ బలంగా ఉంటే ఆత్మ వైపు, శరీరం బలంగా ఉంటే శరీరం వైపు వెళ్ళిపోతుంది. అట్లా. సో, ఇప్పుడు నేనేం చెప్పేదంటే, ఇప్పుడు ఇది మనం ఇంకా బాగా చెప్పుకుందాం. ఇది నెగెటివ్, పాజిటివ్ అనుకుందాం. సో, పాజిటివ్ నేను ఫస్ట్ చెప్పాను కదా! యాటిట్యూడ్ అని చెప్పాను. మీ హెల్త్‌లో ఒక ఆప్టిమల్ హెల్త్‌లో సెకండ్ పిల్లర్ ఈజ్ ఏ ఫర్ యాటిట్యూడ్ అంటాం కదా! అంటే యాటిట్యూడ్, గుడ్ యాటిట్యూడ్, బ్యాడ్ యాటిట్యూడ్. సో, ఇది నెగెటివ్ అనుకుందాం. ఇది పాజిటివ్ అనుకుందాం. సో, పాజిటివ్ ఏమంటుంది? నెగెటివ్ అంటది. చిన్న జబ్బొచ్చినా కూడా ఏమంటది? అమ్మో! ఎంత పెద్ద జబ్బొచ్చిందని అని చెప్తుంది ఇది నెగెటివ్. పాజిటివ్ ఏముంటది? ఇది పెద్ద విషయం ఏంటి? పర్వాలేదు. మా ఇంటికి మా మా ఇంట్లో కుక్కుంటా ఉంది. మా ఫాదరు ఇంటికొచ్చిన వాళ్ళు సరదాగా భయపడిపోతా వస్తారు కదా! వాళ్ళకేం చెప్పారంటే, "అదేం చేయదండి. కరుస్తదంతే" అనేవారు. "ఇంకేం చేయాలండి" అన్నారు. "ఏం పర్లేదు మా దగ్గర మందులున్నాయండి" అనేవారు. అంటే, అంటే వాళ్ళని భయం నుంచి తీసుకురావడానికి ఏదో సరదా సరదాగా అనేవారు. సో, ఇప్పుడు నేను కూడా చెప్పాల్సిందేంటంటే, అలా తీసుకుంటారు కొంతమంది. పెద్ద పెద్ద విషయాలు కూడా చాలా సింపుల్‌గా మనం సాల్వ్ చేసుకోవచ్చు. కానీ మనం ఏం చేస్తామంటే భయం, 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 భయం. సో, భయం కూడా ఒక విధంగా ఒక పెద్ద ఏమంటారంటే పాపం అంటా నేను. సో, దీన్ని జయించలేక చాలామంది ఈ జబ్బులని లేకపోతే భయంకరమైన రోగాలని పడుతున్నారు. లేకపోతే ఈవెన్ మీకు డబ్బులు రావట్లేదంటే కూడా ఈ భయాలే. లేకపోతే ఇంకేం చెప్పాలంటే మన మన దగ్గర ఏవైనా పొదుగుందంటే అది కేవలం మన లోపల ఉన్న ఈ నెగెటివ్ థింగ్సే అంటాను. సో, నా మట్టుకు నేను కూడా ఇప్పుడు కూడా చాలా సార్లు నేనంటే అనుభవిస్తా ఉన్నాను మీకు చెప్తున్నాను అంతే. ఏదో నేను ఈరోజు సరదాగా నేనేదో చెప్పేయట్లేదు. నేను చెప్పినవన్నీ వాస్తవాలు. ఏంటంటే నాకు ఎంత కావాలంటే అంత దేవుడు నాకిస్తున్నాడు. ఎవరిని ఇస్తాడో ఎవరి ద్వారా ఇస్తాడో నేనేమి లెక్క పెట్టుకోను. నాకు ఇది కారు కావాలంటే నాకు కారొస్తది. నాకు పలానా ఇది కావాలి, నాకు ఇంత సమస్య ఉంది. ప్రభువా! నాకు దేవుడా ఇది కావాలని అదెలా వస్తా ఉంటది. నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను. ఇంత పవర్ నా దగ్గరే ఉంచుకొని నేనెందుకు కన్నీరు కార్చాలి అని అనుకున్నాను ఒకానొక రోజు. ఫస్ట్‌లో కొన్ని చిన్న చిన్న విషయాలకి ఏడ్చేదాన్ని. చాలా చిన్నప్పుడు. ఇప్పుడైతే అసలు అంటే ఏడుతుంటే ఎవరికి తెలియకుండా ఏడ్చేదాన్ని. బట్ ఇప్పుడైతే అసలు ఎవరిని ఏడిపించినా ఏడవట్లేదు. సో, అంటే నా నా యొక్క స్ట్రెంగ్త్ నేను పెంచుకుంటున్నాను. ఒకరోజు బాధపడతాను. రెండో రోజు వెంటనే బయటకొచ్చేస్తాను. ఒకవేళ ఏదన్నా అంత పెద్ద సీరియస్ ఇష్యూ. సో, నేను చెప్పాలనుకున్నది ఇది కూడా ఇదే. ఏంటంటే యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్. నేను చాలా సీడీలు కూడా చేశాను. సో, మీ యాటిట్యూడ్ వల్లనే మీ జీవితం అనేది మార్పొస్తుంది. సో, ఏ టాటాలు, ఏ బిర్లాలు, ఏ అంబానీలు, ఏ పేరుని తీసుకోండి. వాళ్ళ ధనవంతులు ఒక్క రోజులో అవ్వలేదు. వాళ్ళందరూ కూడా గోల్డ్ స్పూన్‌తో పుట్టలేదు. వాళ్ళందరూ పెట్రోల్ బంకుల్లో పనిచేసారు. బట్టలు మూటలు మోసి అన్ని దీన స్థితిలోంచే వచ్చారు పైకి. కాబట్టి ఈరోజు మీరు ఎక్కడున్నారనేది ముఖ్యం కాదు. మీరు తప్పనిసరిగా ఉన్న స్థితిలోకి వెళ్తారనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో, అలాగే ఇప్పుడు మన హెల్త్ గురించి కూడా చెప్పుకున్నాం కాబట్టి మళ్ళీ మన పాయింట్‌లోకొచ్చేద్దాం. సో, హెల్త్ అనేది కూడా మీ చేతిలో ఉంది. ఎవరి చేతిలోనూ లేదు. మీరు ఏం తినాలి, ఏం తినకూడదు మీకు మీ బాడీ చెప్పేస్తుంది. బట్ మీ బాడీని వినరు. బాడీ అంటే బాడీ మీ సోలు లేక మీ మీ స్పిరిట్ ఏదైతే ఉందో అవన్నీ మీకు చెప్తాయన్నమాట. సో, నాకు ఈ మ షుగర్ పేషెంట్స్‌ని మీరు అడగండి. మా నాన్నగారు చెప్తుంటారు. నాకైతే తెలీదంత ఎక్కువ అనుభవాలు. సో, ఏమంటారంటే నాకింత షుగర్ ఉందని చెప్పేసేవారాయన. ఎంతుందో కూడా చెప్పేసేవారు. సో, నీరసం వచ్చిందంటే అది కళ్ళు తిరుగుతున్నాయంటే వెంటనే చాక్లేట్ నోట్లో ఏసేసుకోనేవారు. ఎందుకు ఏసుకుంటారు వాళ్ళు? అంటే వాళ్ళకి తెలిసిపోతుంది. వాళ్ళకి కళ్ళు తిరుగుతున్నట్లో లేదా ఏదో సిమ్టమ్స్ తెలిసిపోతుంది. అలాగే మీ శరీరంలో కూడా కొన్ని అబ్నార్మల్స్ కనపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నిన్న ఒక పోస్ట్ పెట్టాను. ఏంటంటే క్యాన్సర్ వచ్చే ముందు బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అద్భుతంగా ఒక పెట్టాను. వెంటనే ఒక లేడీ అలర్ట్ అయ్యి
నాకు పలానా ప్రాబ్లమ్ వచ్చింది. నేను ఇంటికేమైనా చూపించుకోమంటారండి. వెంటనే వీళ్ళమ్మా అసలు ఏమాత్రం డౌట్ చేయొద్దు. సో, అట్లా ఏంటంటే మనం మనం ఏదైనా కూడా ఏంటంటే ముందుగా ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ ఆల్‌వేస్. సో, మీరెప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ప్రివెన్షన్ అంటే మీరు ఓన్లీ థింగ్ ఏంటంటే మీ యాటిట్యూడ్‌లోనే మీ హెల్త్ కూడా వస్తుంది. సో, కొన్నిసార్లు ఇవాళ నేను మాత్రలేసుకోలేదు. అందుకే నాకు ఇదయిపోయింది అనుకుంటే నిజంగానే మీకు ఏదో అయిపోతుంది. మాత్రేసుకోకపోయినా పర్లేదు. రోజు యేసుకుంటున్నాం కదా! ఈ ఒక్క పూట యేసుకోకపోతే ఏం అవ్వదులే అని అనుకుంటే అలాగే అవుతుంది. సో, అది మీకు తెలీదనమాట. సో, నేను చెప్పాలనుకున్నది ఇదేనండి. ఇదొక్క పాయింటే మీకు చెప్పాలి ఈరోజు. యాటిట్యూడ్ మార్చుకోండి. అంటే మార్చుకోండి అంటే మంచిగా ఉంటే చెడ్డగా మార్చుకోవద్దు. చెడ్డగా ఉంటే మంచిగా మార్చుకోండి. నెగెటివ్‌లో నుంచి బయటికి రండి. ఇందులో ఒక ఎగ్జాంపుల్ ఏముంటుందంటే కథ చెప్తాడనమాట. సో, మీరు ఒక వ్యాపారికి ఏంటంటే ధనవంతుడవ్వాలని అనుకుంటాడు. సో, యాక్చువల్‌గా వాళ్ళ బ్రదరు ఇద్దరు కూడా బిజినెస్‌లు చేస్తారు. వాళ్ళ బ్రదర్ ఏమో చాలా జస్ట్ ఒక సేమ్ వ్యాపారమే చేస్తారిద్దరు. కానీ కొన్ని 2, 3 స్ట్రీట్స్ అవతల ఉంటాడు బ్రదరు. ఆవిడకేమో చాలా సంపన్న స్థితిలో ఉన్న పైనుంచి కిందకి తిరిగిపోతా ఉంటాడు. ఇతనేమో అలా డిప్రెషన్‌లోకెళ్ళిపోతాడు. చాలా తక్కువ వస్తుంది. మా ఇద్దరిలో ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు ఒకే బిజినెస్ చేస్తున్నాం. అతనికేమో అంత బాగుంది. నాకేంటి ఇలా అవుతుందని అడుగుతానమాట. అడిగితే చెప్తాడు. ఓ 3 సూత్రాలు చెప్తాను విను అంటాడు. ఏంటంటే మీరు ఏ ఆర్థిక సమస్యలొచ్చినా కూడా మీరు ఫస్ట్ చెప్పాల్సిందేంటంటే సో, నాకు చాలడం లేదు. నాకిది సరిపోవటం లేదు. నా బతుకిలాగయిపోయిందేంటి? నా కర్మేంటి? ఇలాంటి పదాలు మీరేమి నేనేం చేయలేను. అలాంటివి ఏవి అనుకోకండి. ఒకే ఒకటి అనుకోండి ఏంటంటే, నాలో దేవుడి యొక్క అనంతమైన శక్తి ఉంది. సో, దానివలన ఏంటంటే, ఆయన యొక్క ఆయన ఏం చేస్తాడంటే, ఆహ్, నా అవసరాలన్నీ ఖచ్చితంగా ఆయన తీరుస్తున్నాడు. సో, ఆయన వలన నేను ఇంకా అద్భుతంగా అలాగా అట్లాంటి పదాలు మాట్లాడుకోమంటాడు. పొద్దున్న లేచిన దగ్గర మాట్లాడుకుంటాడు. ఇంకా ఏం చెప్తాడంటే ఆహ్, నాకు ఇంకొక పదం ఏంటంటే, దేవుడు నాకు అన్నీ సమకూర్చాక అన్ని సమయాల్లో, అన్ని సందర్భాల్లో నాకు ఎదురుగా ఏ సలహాలు, సూచనలు కావాలో నాకు అప్పటికప్పుడే ఆ దేవుడు ఇచ్చేస్తూ ఉంటాడు. నాకు సహాయపడుతూ ఉంటాడు అని కూడా అనుకోమంటూ ఉంటాడు. ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేసుకోమంటాడు. ఇంకా ఏమంటాడంటే అంటే ఇవన్నీ కూడా సూత్రాలనమాట. ఏమిటంటే రాత్రి పడుకునేటప్పుడు కూడా దేవునికి థాంక్స్ చెప్పుకోమంటాడు. అంటే ఆల్రెడీ ఇవ్వలేదు దేవుడు ఇంకా డబ్బులు. కానీ ఇచ్చేసినట్టుగా ఊహించుకొని థాంక్స్ చెప్పమంటాడు. నాకింత డబ్బులిచ్చినందుకు ఇంతిగో నాకు సపోజ్ ఇప్పుడు నాకు రూ. 1,00,000 కావాలనుకోండి ఎగ్జాంపుల్. థాంక్ యూ గాడ్ ఫర్ గివింగ్ మీ రూ. 1,00,000 నాకిస్తున్నందుకు నీకు వందనాలు. థాంక్ యూ చెప్పుకోవాలి. సో, ఇది ప్రాక్టీస్ చేయడానికి కొంచెం మందికి చాలా కష్టంగా ఉంటుంది. నాకింకా రాలేదు కదా! నాకొచ్చిన తర్వాత కదా థాంక్స్ చెప్పగలగడం. సో, సారీ మీరొచ్చిన తర్వాత అంటే ఎప్పటికి రాదు. ఫస్ట్ గివ్ థాంక్స్ టు హిమ్. నేనెప్పుడూ ఒక మాట చెప్తుంటాను. ఎవరైతే థాంక్స్‌గా అంటే ఇప్పుడు మనం ఒకళ్ళకి హెల్ప్ చేసామండి. ఆ హెల్ప్ వాళ్ళేం జేయాలి మళ్ళీ కృతజ్ఞత చూపిచ్చి, నిజంగా అమ్మా నువ్వు లేకపోతే ఆ రోజు ఏమైపోయి అన్నారనుకోండి మనం ఏం చేస్తాం? రెండోసారి కూడా ఇస్తాం. ఆ! ఇచ్చావులే పెద్ద అన్నారనుకోండి అప్పుడేమొస్తది? మనం అలాగే ఉంటది ఏదైనా కూడా. సో, ఇది మీరు ఎంత కృతజ్ఞత చూపిస్తారో, మీరు తప్పనిసరిగా దేవుడు ఇస్తానని చెప్పాడు కదా! ఇవ్వనని నేను చెప్పలేదు కదా! ఎంత కావాలో అంత ఇస్తా అన్నాడు. సృష్టిలో ఎంతుంది అనేది మీరెవరైనా తలచుకోవాలంటే తలచుకోండి. మీరు గాలి చూడండి. ఎన్ని సంవత్సరాల నుంచి గాలి వీస్తుంది. ఎంతమంది జనాలు పుట్టారు. కోట్ల మంది జనాలు ఇంకెప్పటికి ఆక్సిజన్ అయిపోలేదు కదండీ! ఇప్పటికి మనం గాలి పీల్చుకుంటూనే ఉన్నాం. అలాగే నీరు. అది ఎన్ని సంవత్సరాల నుంచి ఎంత తాగుతున్నాం. ఇంకా వస్తూనే ఉంది. ఇంకా పుడుతూనే ఉంది. నయగర జలపాతం గురించి చెప్తూ ఉంటాను నేనెప్పుడు. నయగర జలపాతం ఎన్ని క్యూసెక్కుల నీరు, ఎన్ని టన్నులు ఏమంటారు గ్యాలన్స్ ఆఫ్ వాటర్ రోజు వెళ్ళిపోతుంది బయటికి. కానీ ఎప్పుడైనా ఆగిపోయిందా? ఎన్ని సంవత్సరాల నుంచి, ఎన్ని వేల సంవత్సరాల నుంచి వస్తుంది. అన్ని సంవత్సరాల యొక్క నీరు ఎంతుంది భూమి లోపల ఆలోచించండి ఒకసారి. సో, అంత సంపద మీ రోజుంది. ఎన్ని సంవత్సరాల నుంచి బంగారాలు తవ్వుతున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి వజ్రాలు తవ్వుతున్నారు. లేకపోతే ఎన్ని సంవత్సరాల నుంచి కదండీ! ఈ యొక్క మంచి మంచి మినరల్స్ అవన్నీ సంపాదిస్తున్నాయి. అయినా ఏమైనా తగ్గిపోతున్నాయా? లేదు. సో, ఇంత సమృద్ధి ఈ భూమి మీద ఉన్నప్పుడు మీరు దాన్ని అనుభవించకుండా అయిపోతదేమో లేతే చిన్న కారు చాలులే, చిన్న బండి చాలులే, ఓ 2,000 సరిపోతలే, ఓ 10,000 సరిపోతాయి. ఎందుకండి మిమ్మల్ని మీరు తగ్గించుకుంటారు. సో, అట్లా ఏవి తగ్గించుకోనక్కర్లేదు. ఎప్పుడు కూడా మీరు నిశ్చింతగా ఎప్పుడు నేను ఆరోగ్యంగా నాకు ఆరోగ్యం కూడా దేవుడి చేతిలో ఉంది కదా! దేవుడే కదా మిమ్మల్ని సృష్టించి కూడా అయినప్పుడు ఆయన జస్ట్ ఆయన అడిగితే హి విల్ డెఫినెట్‌లీ గివ్ యూ 100% హీలింగ్. సో, నేను ఈరోజైతే నేను చెప్పాను డయాబెటిస్ బయటకొచ్చాను. లావుని సన్నమయ్యాను. ఇంకా ఏంటంటే ఎంతంటే నాకు ఏం కావాలో ఇవన్నీ ఒక్కసారి లూజ్ అయిపోయినట్లు అట్లా అయిపోయింది నా శరీరం. ఒకేసారి ఇంత ఇలా ఉండేది మొహం అంతా ఇలా. సో, నేననుకున్నాను
ఎన్ని అయిపోయింది ఇదెంతసేపు అయిపోతది అనుకున్నాను. అంతే. ఆ రోజు, 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 రోజు కొంచెం, 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 కొంచెం అలా అయిపోతాం. సో, నేనింకలా ఏం కావాలో నాకు బ్యూటీ కావాలా నీకు లేకపోతే నీకు హెల్త్ కావాలా నీకు ఇంకేం కావాలి? మీ ఇష్టం. నేనేం చెప్పకూడదు మీరు. మీకు ఏం కావాలి? మీ పిల్లలకు మంచి ఫ్యూచర్ కావాలా? మీరు ఏం కావాలన్నా కూడా మీరు థాంక్స్ చెప్పు. సో, దట్ ఈస్ కాల్డ్ స్పిరిచ్యువల్. సో, అలాగే ఒక లేడీ అలాగే ఏం చేస్తదంటే ఎన్నో సంవత్సరాల నుంచి చాలా పవర్టీలో ఉంటదనమాట. సో, ఒకరోజు ఈయన ఏం చెప్తారంటే ఆమెకు చిన్న ప్రేయర్ నేర్పిస్తాడు. సో, ఆమె ఏం చేస్తదంటే ఆ ప్రేయర్ రోజు రాసుకొని రోజు థాంక్స్ చెప్తా ఉంటది దేవుడికి. ఒకరోజు ఏమవుతుందంటే సడెన్‌గా ఎన్నో సంవత్సరాల నుంచి అంటే ఆహ్, 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 ఒక ఏంటిది కలు తను మాట్లాడలేని తన సొంత సిస్టర్ సడెన్‌గా ఏదో ఆస్ట్రేలియా అక్కడ ఉంటది ఆవిడొస్తది. ఆవిడొచ్చిన తర్వాత ఆహ్, ఆమెకొక అంటే ఇట్లాగా తనకేం చేస్తదంటే దానికి హెల్ప్ చేస్తది. ఆమేమో అది ఎన్ని అయిపోయిన తర్వాత ఎంత కావాలో అంత పెడుతుంది. అలాగే చేస్తది మొత్తం మీద ఆమె ధనవంతురాలు అయిపోయిన తర్వాత. అలాగే ఇంకొక స్త్రీ గురించి చెప్తాడంటే ఆమె ఎన్నో ఎడారిలో ఒక చిన్న స్థలం ఉంటది ఆవిడకి. ఆ స్థలం సడెన్‌గా ఎవరో వచ్చి ఏంటంటే ఇక్కడ మేము ఇది కడుతున్న $1000 ఇస్తారు. అర్థమవుతుందా? అంటే ఇంతవరకు లేని హోప్ అప్పుడు ఎలా వచ్చింది? ఎడారిలో ఇల్లు ఏమి అమ్ముతారని అనుకుంటారా? అలాగే అన్నమాట. ప్రతి చిన్న చిన్న విషయాలకి అది ఒక పవర్ కేంద్రం, విద్యుత్ శక్తి కేంద్రం నెలకొల్పడం అని చెప్పి $1000 ఇస్తారు. సో, ఆమె కష్టం అని తీరిపోతుంది. ఇంకొక ఆమె ఇందాక చెప్పాను కదా! ఆ ఆస్ట్రేలియా అక్కడ తర్వాతేమో ఒక క్లినిక్‌లో ఆ డబ్బులతో ఏదో కొంచెం హెల్ప్ చేసి ఒక క్లినిక్‌లో పనిచేస్తే ఆ క్లినిక్ డాక్టర్ ఆమెను పెళ్లి చేసుకుంటాడు. సో, డాక్టర్ భార్యగా చాలా అద్భుతమైన లైఫ్ జీవిస్తుంది తర్వాత. సో, ఇలాగా లైఫ్‌లో చేంజింగ్స్ ఎట్లా వస్తాయో తెలీదండి. ఒక పెళ్లి ద్వారా రావచ్చు, లేకపోతే ఉద్యోగం ద్వారా రావచ్చు, లేకపోతే వ్యాపారం ద్వారా రావచ్చు, మీ ఇంట్లో ఎవరో ఫ్రెండ్స్ వచ్చి ద్వారా జరగవచ్చు, లేకపోతే ఒక ఐడియా ద్వారా రావచ్చు. ఎలా వస్తదది మన మన చేతులు కాదండి. బట్ మీరెప్పుడు కూడా పాజిటివ్‌గా ఉండండి. అప్పుడు ఆరోగ్యం బావుంటుంది. సో, ఈరోజు కాసేపు డయాబెటిస్‌ని కాసేపు ఈ బాడీ వెయిట్‌నెస్ అన్నిటిని పక్కన పెట్టి యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అనే దాని మీద ఈరోజు మాట్లాడాను. సో, ఆరోగ్యం అంటే నాట్ ఓన్లీ ఒక ఆహ్, ఏంటిది న్యూట్రిషన్ మాత్రమే కాదు. సో, బాడీకి న్యూట్రిషన్ ఇవ్వడమే కాదు, బ్రెయిన్ కూడా న్యూట్రిషన్ ఇవ్వాలి. సో, బ్రెయిన్‌లో ఉండే ఆ చెడ్డ చెడ్డ తలంపులన్నీ బయటికి టాక్సిన్స్ అన్నీ బయటికి పంపించాలి. సో, బాడీలో పేరుకుపోయిన వ్యర్థాలన్నీ బయటికెళ్తేనే గదా! మీకు బాడీ మళ్ళీ తిరిగొస్తుంది. మంచిగా అవుతుంది. అలాగే గట్ హెల్త్ బావుండాలనుకుంటున్నాం గదా! అట్లాగే మీ బాడీలో ఉన్న ఆ టాక్సిన్స్ అన్నీ బయటికెళ్ళిపోవాలి. అప్పుడు మాత్రమే నిజమైన హోమియోపతి. సో, ఒక హ్యూమన్ బీయింగ్ ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యం. సో, ఈ 3 కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే నిజమైన ఆరోగ్యం. సో, అటువంటి ఆరోగ్యాన్ని మీరందరూ సొంతం చేసుకోవాలని కోరుతున్నాను. ఇవాళ జస్ట్ సరదాగా ఫ్యూ థింగ్స్ థాట్స్ మీ ముందు పెట్టాను. సో, కొంచెం ఆలోచించండి. ఏ విషయానికి చింతించకండి. సమస్యలు వస్తూనే ఉంటాయి. మనిషి అన్న తర్వాత వస్తూనే ఉంటాయి. మనుషులు రాకపోతే ఎవరికొస్తాయి? కాబట్టి వాటిని కూడా ఎంజాయ్ చేయండి. ప్రతి సమస్యకి ఆహ్, వెనక ఒక మేలుంటది. ఒకసారి నేను ఒక స్త్రీకి చెప్పాను. చాలా కష్టాలొచ్చేసినాయి. అయితే రెడీగా ఉండు. ఒక పెద్ద ఫ్రూట్ వస్తుందంట. ఎందుకంటే ఒక ప్రసూతిలో వేదనతో ఉన్న స్త్రీ ఎక్కువ నొప్పులొస్తాయి. అది మామూలు కడుపుతో ఉన్నప్పుడు నొప్పులుంటాయి, బాధుంటాయి. కానీ డెలివరీ టైమ్‌లో ఏమవుతుంది? పెయిన్స్ అన్నీ ఎక్కువైపోతాయి. అర్థం ఏంటి? పండంటి బిడ్డ వస్తుందనమాట. అలాగే మీకు కష్టాలు ఎక్కువైపోతున్నాయంటే అర్థం ఏంటంటే, ఒక పెద్ద ఫ్యూచర్ మీ ముందు ఉందని అర్థం. సో, నేను ఈ సంవత్సరం చాలా ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ చెప్పాను. లాస్ట్ ఇయర్ ఏం చేశాను? ఈఏఆర్ఎన్ అంటే ఎర్న్ అంటే ఆహ్, ఈ సంవత్సరం అంటే లెర్నింగ్‌లో నేను అన్నీ నేర్చుకున్నాను. ఇప్పుడు ఈ సంవత్సరం ఏమన్నంటే నిజంగానే ఎర్నింగ్‌లోకి వెళ్తున్నాను అని నేను పెట్టుకున్నాను టార్గెట్. సో, నెక్స్ట్ ఇయర్ కల్లా నేను నేను ఎలా తగ్గుతానో చెప్పి తగ్గాను మీకు ఆ రోజు. సో, ఈ వీడియో కూడా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇయర్ ఇదే సమయానికి మీరు చూస్తారు. సో, నా లైఫ్‌లో ఎంత ఉన్నత స్థితిలో ఉన్నానో. సో, జ్యోతి చెప్పినట్లుగానే చాలా మంచి పొజిషన్‌లోకొచ్చింది. తను ఏమనుకుందో అవన్నీ చేసిందని మీరు చెప్తారు. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.